అక్క, మొన్న దీపావళి చేసుకున్నాం కదా. దివాళి అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడము, క్రాకర్స్, స్వీట్స్, ఇవి కాకుండా అసలు దీని వెనుకున్న కథ ఏంటి? దీపావళి వెనక ఉన్న ముఖ్యమైన కథ నరకాసురుని వధ. నరకాసురుడు ఒక రాక్షస రాజు. అతను దేవతలను, ఋషులను, మహిళలను బంధించాడు. అతని వల్ల భూమి మీద ధర్మం, శాంతి అంతరించిపోయింది. అవునా? మరి నరకాసురుని ఎవరు సంహరించారు? శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో నరకాసురుని సంహరించాడు. నరకాసురుని సంహారంతో చెడు నశించి శుభం ప్రారంభమైంది. అందుకే ఆ రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటాం. ఓ, ఓకే. మరి దీపావళి రోజున మన అన్నకి, నాన్నకి, తాతకి అందరికి హారతలు ఇస్తాం కదా, అదెందుకు ఇస్తారు? దివాళీ రోజు మహిళలు పురుషులకి హారతులు ఇస్తారు. అది ఆయుష్మాన్ భవ, శుభం కలగాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఇచ్చే ఆశీర్వాదం. అలాగే హారతి సమయంలో పక్కన పండ్లు, డబ్బు, కొబ్బరి కూడా పెడతారు. పండ్లు అంటే ఆరోగ్యం, తీపి జీవితం. డబ్బు అంటే ధన సంపద, విజయం. కొబ్బరి అంటే సంపూర్ణత, శుభం. ఇలా ఇవన్నీ కలిపి హారతి సమయంలో మనం ఆయుష్మాన్ భవ, శుభం కలగాలి, సంపదతో జీవించాలి అని కోరుకుంటాం. అవును, మన ప్రతి ఫెస్టివల్లో కానీ ఏ సాంప్రదాయంలో కానీ కుడికలిస్తారు. దాని వెనకాలన్న ఇంపార్టెన్స్ ఏంటి? కొబ్బరి చెట్టు సంవత్సరానికి 200 నుంచి 300 కొబ్బరికాయలను ఇస్తుంది. నిరంతరం శుభ ఫలితాలు. అందుకే పొడి కొబ్బరి అంటే శుభంగా చూస్తాం.